మీరు వాడుతున్నటువంటి మొబైల్ నంబరు మీకు అదృష్టాన్ని ఇస్తుందా? దురదృష్టాన్ని ఇస్తుందా అని మీకు తెలుసా? అవునండి. మనం ప్రతీదీ మనం నంబర్‌తోనే సహవాసం చేస్తున్నాం. ఇప్పుడు క్యాష్ లెక్క పెట్టుకుంటాం అది నంబరే. ఇంట్లో నుంచి బయటికెళ్తాం ఇంటి నంబరే. టైం చూస్తాం నంబరే. బ్యాంకు నంబరే. మనం వాడుతున్నటువంటి మొబైల్ నంబరే. ఇన్ని రకాలుగా నంబర్‌తోనే మనం సహవాసం చేస్తున్నాం. ఇవన్నీ గూడా మనం బయటికి వెళ్ళినప్పుడు గూడా, మనం ఒక మొబైల్ నంబర్‌తోనే దాదాపుగా పని వర్క్ అంతా అంటే వీటన్నిటికి లింక్ చేసుకుంటాం. ఇప్పుడు నువ్వు వెహికల్ నంబర్ తీసుకున్నావు, దానికి నీ మొబైల్ నంబరే లింక్ అయి ఉంటది. నువ్వు పాన్ కార్డ్ తీసుకున్నావు, దానికి నీ మొబైల్ నంబరే లింక్ అయి ఉంటది. ఆధార్ కార్డ్ తీసుకున్నావు, ఆధార్‌కి కూడా నీ మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటది. బ్యాంక్ అకౌంట్ తీసుకుంటావు, బ్యాంక్ అకౌంట్‌కు నీ మొబైల్ నంబరే లింక్ అయి ఉంటది. నిజమండి. నువ్వు ఏ పని చేసినా నీకు మొబైల్ నంబర్‌తోనే లింక్ అనేది అయి ఉంటుంది. ఆ లింక్ అయినటువంటి మొబైల్ నంబరు యూనివర్సల్‌కి కనెక్ట్ అయ్యే నంబరా కాదా చూసుకోండి. అంటే మీకు అదృష్టాన్ని ఇస్తుందా లేదా తీసుకోండి. ఆ అదృష్టం ఇవ్వడం ఆ మొబైల్ నంబర్ వల్ల కాకపోతే మీ జీవితం అంతా కూడా నష్టపోతూ ఉంటారు. కాబట్టి మీరు అదృష్ట సంఖ్యాబలం ఉన్నటువంటి మొబైల్ నంబర్‌ని తీసుకోవాలి. ఆ మొబైల్ నంబర్ మీరు తీసుకోవాలనుకుంటే universal.ramkrishnihan.comకి వెళ్ళి మీ ఇంట్లో ఉన్నటువంటి అందరి మొబైల్ నంబర్ దాంట్లో కొట్టి చూడండి. అది యూనివర్సల్‌కి కనెక్ట్ అయ్యే నంబరా కాదా తెలుస్తది. ఒకవేళ కాకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి షాప్‌లోకెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి ఆన్‌లైన్‌లో మొబైల్ నంబర్లు తీసుకోండి. దీనిలో కొట్టి చూడండి. సెలెక్ట్ అయితే అది యూనివర్సల్ నంబర్ అయితే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే బాగా సంపాదించిన వాళ్ళు, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవారు, చిన్న స్థాయి నుండి కోటానుకోట్లు సంపాదించినటువంటి వారి మొబైల్ నంబర్ సేకరించి ఇది యూనివర్సల్ నంబరా కానిదా అని కొట్టి చూడండి. అది ఖచ్చితంగా యూనివర్సల్ నంబరే ఉంటది. ఎందుకంటే ఎవరి చేతిలో యూనివర్సల్ నంబర్ గనక ఉంటే, మొబైల్ నంబర్ గనక ఉంటే వారి జీవితం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.